పోలీస్ బాస్ టార్గెట్ గా ప్రతిపక్ష ఎమ్మెల్యే మాటల తూటాలు పేలుస్తున్నారు. తగ్గేదేలే అంటూ కాంట్రవర్సీ కామెంట్స్ తో ఫైర్ అవుతున్నారు. అయితే ఎమ్మెల్యే ఎన్ని అలిగేషన్స్ చేస్తున్నా కాకిలు మాత్రం కామ్ గా ఉంటున్నారు. సిపి అధికార దుర్వినియోగం, అక్రమ వసూళ్లు, జల్సాలంటూ సీరియస్ ఆరోపణలు చేస్తున్నారు ఎమ్మెల్యే. అంతటితో ఆగకుండా సిపి ఫ్యామిలీ మెంబర్స్ కి ఫైరింగ్ ప్రాక్టీస్ లో ఎలా పాల్గొంటారంటూ మరోసారి మీడియా ముందుకొచ్చారు ఎమ్మెల్యే. ఇక త్వరలోనే సిపి వీడియోలు లీక్ చేస్తానంటున్నారు. ఇంతకు ఎవరా సిపి? ఆయన టార్గెట్ గా ఎమ్మెల్యే ఎందుకు వేటాడుతున్నారు? ఎమ్మెల్యే అలిగేషన్స్ వెనుక మ్యాటర్ ఏంటి? కరీంనగర్ సిపిపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అలిగేషన్స్. సమ్మక్క సారలమ్మ జాతర నుంచి ఇద్దరికీ మొదలైన రగడ. సిపి గౌస్ ఆలంపై విరుచుకుపడుతున్న కౌశిక్ రెడ్డి. అవినీతి అధికార దుర్వినియోగమంటూ అటాక్. ఓ థియేటర్ అనుమతి కోసం లక్షలు వసూళ్లు చేశారని అలిగేషన్స్. కౌశిక్ రెడ్డి ఆరోపణలపై నో కామెంట్ అంటున్న సిపి గౌస్ ఆలం. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సిపి గౌస్ ఆలంపై సీరియస్ అలిగేషన్స్ చేస్తూనే ఉన్నారు. నిత్యం ఏదో ఒక ఇష్యూతో హడావుడి చేసే కౌశిక్ రెడ్డి ఈసారి కరీంనగర్ సిపిని టార్గెట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ మధ్య వీణవంక సమ్మక్క జాతరలో తనను అరెస్టు చేశారని కరీంనగర్ సిపిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే కౌశిక్. దాంతో ఐపీఎస్ అసోసియేషన్ రంగంలోకి దిగడంతో సారీ చెప్పి ఇష్యూకు ఫుల్ స్టాప్ పెట్టినట్లు చేశారు. అంతటితో వివాదం సమసిపోయిందని అంతా భావించిన తరుణంలో సిపి గౌసాలంపై వరుసపెట్టి సంచలన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు కౌశిక్ రెడ్డి. కొందరు అధికారులను అడ్డం పెట్టుకుని సిపి పెద్ద ఎత్తున అవినీతికి, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, కొందరు పోలీసు అధికారుల పేర్లను ప్రస్తావించి ఎవరెవరి దగ్గర లంచాలు తీసుకున్నారో కూడా చెప్పేసి ఆధారాలు కూడా త్వరలో బయటపెడతానని స్మాల్ బ్రేక్ ఇచ్చారు. కౌశిక్ రెడ్డి ఆరోపణలతో పోలీస్ శాఖలో ఉలికిపాటు మొదలైంది. కౌశిక్ అలిగేషన్స్ చేయడానికి సమాచారం ఎవరిచ్చారనేది తేల్చే పనిలో పడ్డారట పోలీసులు. తమ శాఖలో జరుగుతున్న అంతర్గత వ్యవహారాలు ఓ ఎమ్మెల్యేకు, పైగా ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతకు ఎలా తెలిసాయో ఆరా తీస్తున్నారట. అయితే కౌశిక్ ఆరోపణల వెనక ఇంటి దొంగల పని ఉందనేది ఖాకీ వర్గాల్లో జరుగుతున్న చర్చ. సిపి గౌసాల మాత్రం నో కామెంట్ అంటూ ఇష్యూ సీరియస్నెస్ ను తగ్గిస్తున్నారనే టాక్ నడుస్తోంది. కౌశిక్ రెడ్డికి సిపికి ఎక్కడ చెడిందనేది ఆసక్తికర చర్చగా మారింది. పలు సందర్భాల్లో కౌశిక్ సిపికి ఫోన్ చేశారట. ఎమ్మెల్యే రిక్వెస్ట్లను విన్నట్టే విని తరువాత సిపి లైట్ తీసుకోవడంతో నొచ్చుకున్నారట కౌశిక్. అప్పట్నుంచే సమయం దొరికిన ప్రతిసారి సిపిని టార్గెట్ చేస్తున్నారట కౌశిక్. ఇలా మొదలైన కోల్డ్ వార్ సమ్మక్క సారలమ్మ జాతరలో కౌశిక్ ను పోలీసులు అడ్డుకోవడంతో మరింత ముదిరినట్లయింది. దాంతో పోలీసులపై చిందులు తొక్కిన కౌశిక్ ఆ తరువాత క్షమాపణ చెప్పాల్సి రావడంతో మరింత ఫ్రస్ట్రేట్ అవుతున్నారట. తనతోనే క్షమాపణ చెప్పిస్తారా అంటూ రగిలిపోతున్నారట కౌశిక్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే ఆయన ఆరోపణల డోస్ ను పెంచుతున్నారట. సిపి గౌస్ ఆలంపై అసెంబ్లీ ప్రాంగణం నుంచి మరోసారి ఫైర్ అయ్యారు. కరీంనగర్లోని ఎలగందుల గుట్ట దగ్గర పోలీసులు ఫైరింగ్ ట్రైనింగ్ నిర్వహిస్తుంటారు. అయితే గతేడాది ఇక్కడ ఫైరింగ్ చేసిన సందర్భంలో కొన్ని బుల్లెట్లు బోనాలపల్లి గ్రామస్తులను గాయపరిచాయి. అందరూ పోలీస్ మిస్ఫైర్ అనుకున్నారు. కానీ కౌశిక్ రెడ్డి అదంతా సిపి కుటుంబ సభ్యులు, ఆయన సన్నిహితులు పేల్చిన తూటాలంటూ బాంబు పేల్చారు. ఇక సిపి వీడియోలు విడుదల చేస్తానంటూ మరింత ఘాటైన విమర్శలకు దిగుతూ వస్తున్నారు కౌశిక్ రెడ్డి. సిపి టార్గెట్ గా కొనసాగుతున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అలిగేషన్స్ ఎటు దారి తీస్తాయో చూడాలి మరి.